నేను మీ సంధ్య తాండాలో తెలుగమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే మండే రోజు వ్లాగ్ అండి. ఈరోజైతే అమావాస్య రోజు. ఇంకా మార్నింగ్ కసువు చిమ్మేసిన తర్వాత పేడ రంగుతో కూడా అలికేద్దాం అనుకున్నాను. అందుకు రంగైతే కలుపుతున్నాను. ప్రతిరోజు మార్నింగ్ ఇక్కడ వైబ్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి సౌండ్స్ వస్తాయి అనేది కొద్దిగా సేపు న్యాచురల్గా వినేసేయండి. తర్వాత నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. కొద్దిగా సేపే లేండి. ఎలా అనిపించింది? మార్నింగ్ న్యాచురల్గా నేనైతే అలాగే పెట్టేశానండి. ఇంత దాకా మన ఛానల్లో ఎప్పుడు ఫిల్టర్ యూజ్ చేయలేదు. అలాగే ఇక్కడ నుంచి న్యాచురల్గా మార్నింగ్ టైమ్స్లో ఎలాగుంటుంది, సంధ్య ఇంట్లో వైబ్ ఎలా ఉంటుంది అనేది అలాగే పెట్టాలనుకుంటున్నాను. దీనికి మీరేమంటారు అనేది కామెంట్ చేయండి. ఇంకా అక్కడక్కడ మ్యూజిక్ యాడ్ అయితే మాత్రం అక్కడైతే మ్యూట్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఇక్కడ మొత్తం పీడరంగు ఏంటి రివర్స్లో అలుక్కుంటూ వస్తుంది అనుకుంటున్నారా? ఎందుకనంటే అక్కడ ఫస్టే నేను ఇక్కడి నుంచి అలుక్కుంటూ వెళ్తే అక్కడి నుంచి రివర్స్లో నడుచుకుంటూ నేనే కదండి రావాల్సింది. అందుకైతే ఇలా చిమ్ముతానమాట. పీడ రంగు ఖచ్చితంగా మనం యూజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకనంటే మనకి పేడ దొరకడం లేదు కాబట్టి. అలా అని పేడ రంగులో మాత్రం అలాగే చేతులు పెట్టేసి గంటలు కానీ అలాగే వదిలేసి అలాగే ఉండకండి. అది చాలా చాలా డేంజరస్ కెమికల్ అనమాట. ఇంకా మనకి తప్పదు కాబట్టి అలా వాడేసి అలా క్లీన్ చేసి మొత్తం చిమ్మేసిన తర్వాత బాగా హ్యాండ్స్ని అయితే వాష్ చేసేసుకోవడమే. ఇంకా తర్వాత అది కొద్దిగా సేపు ఆరేలోపు బట్టలు అయితే నానబెట్టాలి అనేసి వచ్చేసాను. బట్టలు మొత్తం నానబెట్టేస్తున్నాను. ప్రతిరోజు బట్టలు విండాలి అనుకుంటున్నానండి. వీటిని కూడా అనుకోవాలా అనేసి మీరు అనుకోవచ్చు. నిజం చెప్పండి, ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి ఇవి నిత్యం గుర్తు చేసే పనులు అనమాట. వేటి గురించి ఆలోచించకపోయినా ప్రతి ఒక్క హౌస్ వైఫ్ ఇంట్లో వంట ఏం చేయాలి, బట్టలు ఉన్నాయి బట్టలు మొత్తం పిండేసేయాలి, ఎక్కడెక్కడ ఏమేం బట్టలు ఉన్నాయి, ఏమేం పనులు చేయాలి అనేసి నిత్యం ఆలోచించేది ఇంటి పనుల గురించే. హౌస్ వైఫ్ ఫ్యామిలీ గురించే కదండి. ఇంకా తర్వాత అయితే మాత్రం అలా బట్టలు నానబెట్టేసిన తర్వాత ఇక్కడ కూడా ముగ్గు పెట్టడానికి అయితే వచ్చాను. ఇంకా తెల్లవారిపోయింది. మనకేమో అస్సలు కంఫర్టబుల్గా ఉండదు ఇక్కడ తెల్లవారిన తర్వాత. అందుకైతే మాత్రం చాలా సింపుల్గా ముగ్గు అయితే పెట్టేశాను. ఇంకా ఈ 2025లోనైనా ప్రతి ఒక్కరూ అంటే చాలామంది ఇప్పటికే నిద్ర లేచే వాళ్ళు ఉంటారు. కానీ లేయని వాళ్ళు ఉంటే కూడా తెల్లవారుజామున లేవండి. లేచి ఆ వైబును ఒకసారి మీరు ఎంజాయ్ చేయండి. చాలా చాలా ప్రశాంతం అయిపోతుంది మీ మైండ్ అయితే. ఇంకా నువ్వేంటి తెల్లవారుజామున లేవాలి అనుకుంటూనే ఇక్కడ తెల్లవారిన తర్వాత చూపిస్తున్నావు అనుకుంటున్నారా? ఎందుకనంటే ఈ రోజు కూడా నాకు ఫ్రీక్వెంట్గా ఈ మధ్యకాలంలో జరుగుతున్నదేనండి. మార్నింగ్ లేవంగానే మిషన్ ఎక్కేసి టైలరింగ్ పని కొద్దిగా పెండింగ్ ఉంటే అది కూడా పూర్తి చేసిన తర్వాత ఇంటి పనులు అయితే స్టార్ట్ చేశాను. ఫైనల్గా ముగ్గు అయితే ఇలా పెట్టేశాను. ఇంకా ఎందుకు ఈ మధ్య నేను ఖచ్చితంగా 2025లో ఇది కూడా మార్చుకోవాలి అనుకుంటున్నానండి. ఏంటనంటే ఖచ్చితంగా నేను మార్నింగ్ టైమ్స్లో మిషన్ కుట్టే పని పెట్టుకోవద్దు, నా సెల్ఫ్ కేర్ నేను తీసుకోవాలి, చాలా స్కిప్ అయిపోతుంది అనేసి అనుకుంటున్నాను అనమాట. ఇవన్నీ చేయాలి అని అనుకోవాలా అనేసి ఎవ్వరూ అనుకోకండి. చెప్పాను కదా, ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి ఇవే అనమాట మెయిన్ టార్గెట్స్. అలా అని ఎవ్వరు ఈ 2025లోన ప్రతి ఒక్కరూ దేవుని ఏమని కోరుకుంటారు, నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు అని కోరుకునే కంటే ముందే నాకు బాగా పని చేసే శక్తిని ఇవ్వు దేవుడా అనేసి కోరుకోండి. ఆటోమేటిక్గా మీ పనిని మీరు 100% ఎఫర్ట్ పెట్టి 100% మీ పనిలో మీరు ఇచ్చుకోగలిగితే మీకు ఆటోమేటిక్గా అన్నీ మీ దగ్గరికి వచ్చేస్తాయి. ఇంకా నువ్వు చేసే పని 100% ఇది ఇంటి పని అనుకుంటున్నారేమో. నిజంగా అంటే ఈ ఇంటి పనితో పాటు మనం ఏ పని చేసినా అందులో 100% పెడితే డెఫినెట్గా మనకి విజయం వస్తుంది అనేసి నేను బాగా నమ్ముతాను. ఇంకా ఇక్కడ మార్నింగ్ నేను ఇంకా నైట్ తిన్న సామాన్లు మొత్తం ముగ్గు పెట్టేసిన తర్వాత తోమడం అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ మా హస్బెండ్ పక్క నుంచి వాటర్ పైప్ అయితే వేస్తాడండి. ఇక్కడ మాకు ప్రతిరోజు వాటర్ అయితే రావు, బంద్ అయిపోయాయి. ఇంకా దొబ్బుడు బండితో అయితే తెస్తారు. కానీ ఇంకొకసారి పక్కన వాళ్ళవి పాడుతుంటే పైప్ వేస్తారనమాట. అక్కడ ఈ మా హస్బెండ్ పైప్ వేస్తూ ఉంటే అక్కడ ఈ హడావిడి జరుగుతుందనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా 31st నైట్ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఏమేం ప్లాన్ చేసుకుంటున్నారు అనేది ఖచ్చితంగా ఎవరైనా షేర్ చేసుకోవాలని ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా నేనైతే ఇప్పుడు మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అని మాత్రమే చెప్తున్నాను. అందరు ఇలా చేయండి, ఇలాగే చేయాలనేది మాత్రం నేను అసలు అనుకోను. మేము ఎలా ఉంటాము, మేమేమనుకుంటాము అనేది మాత్రం మీతో అయితే షేర్ చేసుకుంటాను 31st నైట్ గురించి. గీత చూడు
చెప్పాను కదండి, ఇక్కడ వాటర్ పైప్ గురించి ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు, నేనైతే అలాగే పెట్టేశాను అనేసి. మేము 31st నైట్ అయితే మాత్రం నిద్ర మేల్కొని అస్సలు కేక్ కటింగ్ చేయమండి. ఎందుకనంటే మేము ఏదైనా ప్రారంభం అంటే 12 o'clock దాకా మేలుకొని కేక్ ఎందుకు కట్ చేయము అంటే ఈ న్యూ ఇయర్ అయినా సరే, ఉగాది అయినా సరే, మనకి ఒక ఇయర్ స్టార్ట్ అయ్యే ముందు ప్రారంభంగా మనము భావిస్తాం కదా. అలాంటి నైట్స్ మనం నిద్ర మేలుకొని ఆ నైట్ మొత్తం ఒక నైట్ నిద్ర డిస్టర్బ్ అయితే మార్నింగ్ లేవంగానే ఎంత మూడ్ ఆఫ్గా అలాగే ఎంత ఫ్రస్ట్రేషన్గా ఉంటుందో చెప్పనవసరం లేదు కదా. ఇంకా అలాంటప్పుడు ఫస్ట్ డేనే మేము అలా మూడ్ ఆఫ్ అయిపోయి డిస్టర్బింగ్గా ఉండాలని మేము అస్సలు అనుకోమన్నమాట. అందుకు ప్రతి ఇయర్ అంటే మా మ్యారేజ్ 8 years అయిపోయిందండి. ఇంకా ఈ 8 yearsలో మేము ఒక్కసారి కూడా అలా నిద్ర మేల్కొని కేక్ అయితే కట్ చేయమన్నమాట. మార్నింగ్ న్యూ ఇయర్ రోజే మొత్తం పూజ చేసేసుకున్న తర్వాత పిల్లలతో అయితే కేక్ కట్ చేపిస్తాము. ఇంకా సెలబ్రేట్ చేసుకోమా అంటే ఖచ్చితంగా 31st కూడా సెలబ్రేట్ చేసుకుంటామండి. కానీ 9 o'clock దాకే సెలబ్రేట్ చేసుకుంటాము. ప్రతిరోజైనా సరే 10 కంతా నిద్రపోతామేమో, కానీ ఈరోజు ఇంకా ఎర్లీగా నిద్రపోతాం అనమాట. మేమైతే మా ఇంట్లో అయితే మేము ఇలాగే అనుకుంటాము, మా హస్బెండ్ అయితే ఇలాగే చెప్తాడు. అందుకు మా ఇంట్లో ఇలా ఉంది అని అయితే నేను షేర్ చేసుకున్నాను. ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మ్యాక్సిమం ప్రతి ఒక్కరూ కేక్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకనంటే నార్మల్గా మీరు బర్త్డే కేక్స్ తెచ్చుకోవడం వేరు, ఈ 31st నైట్ కేక్ తెచ్చుకోవడం వేరు. ఎందుకనంటే 31st అనేది ప్రతి ఒక్కరూ కేక్ కోస్తున్నారండి, ఈ మధ్య కేక్ కట్ చేస్తున్నారు. అలాంటప్పుడు మనకున్న బేకరీస్ వాళ్ళు ఎన్ని డేస్ నుంచి కేక్స్ ప్రిపేర్ చేస్తుంటారో మీరు గుర్తు తెచ్చుకోండి. చాలా డేస్ నుంచి వాళ్ళు కేక్ బన్స్ ప్రిపేర్ చేసి పెట్టుంటారు. అలాంటి కేక్స్ మీరు తెచ్చుకుంటున్నారు. అవి చాలా డేంజర్ అండి, ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఏంటనంటే కేక్స్ బాగా పొంగాలి అనేసి కేక్ జెల్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అలాంటప్పుడు చాలా డేంజర్ కదండి. ఇంట్లోనే న్యాచురల్గా కేక్ చేసుకున్నా సరే హ్యాపీగా అండ్ టేస్టీగా మెయిన్ హెల్తీగా కట్ చేసుకోండి. చాలా బాగుంటుంది. మన ఛానల్లో కూడా కేక్ ఎలా చేయాలి అనేది ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇంకా 31st రోజు అయితే నేను కూడా కేక్ అయితే చేస్తానండి. ఇక్కడైతే మాత్రం ఏం జరుగుతుంది అంటే మొత్తం ఇంటి లోపలికి వచ్చేసి మొత్తం కసుపు అయితే చిమ్మేసానండి. మాపింగ్ ఇంకా చేయలేదు, అందుకు గ్యాస్ అలా ఉంది. పిల్లలు వెళ్ళిన తర్వాత డీప్ క్లీనింగ్ చేద్దాం అనుకున్నాను. అందుకైతే ఫస్ట్ వంట స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే మాత్రం రైస్ నానబెట్టేశాను, తర్వాత గోంగూర పప్పుకైతే పెట్టేశాను. ఈరోజు ఇప్పుడు నైట్ రైస్ ఉందండి, అంటే ఓన్లీ వైట్ రైస్ ఉంది. దాన్ని చిత్రాన్నం లాగా కలిపేసి పిల్లలకైతే ఇచ్చేసాను. తర్వాత క్యారీ కూడా కట్టేసుకొని పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత గ్యాస్ కౌంటర్ టాప్ని అయితే నీట్గా తోమేస్తున్నాను. ప్రతి అమావాస్యకి మా హస్బెండే పూజ చేసుకుంటాడని చెప్పాను కదండి, తన కోసం అయితే ఇవన్నీ కొద్దిగా స్పీడ్గా చేస్తున్నాను అనమాట. ఇక్కడే తను వెయిట్ చేస్తున్నాడు ఇక్కడికి పూజ చేసుకోవాలి అనేసి. ఇంకా తర్వాత అయితే మాత్రం తను మొత్తం పూజకు రెడీ చేసేసుకున్నాడు. నా ఇంటి పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. నేను కూడా హెడ్ బాత్ చేసి వచ్చేసే లోపు తను కూడా పూజ కంప్లీట్ చేసేసుకొని హారతి ఇస్తున్నాడు. హారతి తీసుకున్నాను నేను కూడా. ఇంకా స్పెషల్ ఏంటంటే ప్రతి అమావాస్యకి ఖచ్చితంగా ఇంట్లో అయితే మేము టెంకాయలు కొడతామండి. అలా హారతి తీసేసుకున్న తర్వాత మా హస్బెండ్ నా చేతిలో టెంకాయ పాలను కూడా చేతిలో పెట్టేశాడు. ఇంకా తర్వాత అయితే మాత్రం మాకి దగ్గరలో పల్లెటూరులో ఉంటే ఇదేనండి మెయిన్ అడ్వాంటేజ్. ఏంటనంటే ఎవ్వరు పొలాల్లో ఏం పండినా అవి ఇస్తారనమాట. అలాగే మా ఇంటి పక్కల వాళ్ళు కూడా ఇలా ఇచ్చారనమాట. బొప్పాయి కాయ ఉందండి, అది కూడా వాళ్ళు ఇచ్చింది. నీట్గా పిల్లలు వచ్చేలోపు క్లీన్ చేసేస్తున్నాను వాటర్ పోసేసి. మీలో కూడా కొంతమంది నాలాగే ఇదైతే నాకు కూడా ఉందండి. పైన తొక్కు ఉంది కదా, మొత్తం పైన ఎందుకు క్లీన్ చేయాలి, మనం ఏం తొక్కని తినం కదా, లోపల ఉన్న పండును కదా తినేది అనేసి అలా కట్ చేసే వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారో కమెంట్ చేయండి. నేను అలా ఎక్కువ చేస్తాను. మా హస్బెండ్ అందుకు ముందే చెప్పి పెడతాడు అనమాట. ఇలాంటి ఏం ఫ్రూట్స్ తెచ్చినా ఫస్ట్ దానికి నీట్గా క్లీన్ చేయి, తొక్క ఉన్నా సరే అది ముట్టుకొని మనము తింటాము అనేసి చెప్తూ ఉంటాడు. ఇంకా అందుకోసం అయితే బాగా ఫస్ట్ అయితే క్లీన్ చేసేసాను. తర్వాత పీసెస్గా కట్ చేసుకున్నాను. మెయిన్గా ఖచ్చితంగా ఇలాంటి ఫ్రూట్స్ అయితే తినండి. మాకు దొరకవు అనమాట ఎక్కువగా. అంటే మేము కొనుక్కొని తెచ్చుకోవాలి అంటే కూడా కొద్దిగా లాంగ్ వెళ్ళాలి. కానీ దొరికిన వాళ్ళు చాలా తక్కువ రేటేనండి. మంచిగా హెల్త్కి బాగా బెనిఫిట్ అనమాట అలాంటివి తింటే కూడా. తర్వాత అమావాస్య రోజు అయితే మేము ఎలాంటి డిన్నర్లోకి ఏమి ఫుడ్ తీసుకోమండి, టిఫిన్స్ అయితే తీసుకుంటాము. అలాగే ఈ రోజు అయితే బజ్జీలు వేస్తున్నాడు మా హస్బెండ్ అయితే. ఈ బజ్జీ
బజ్జీల రెసిపీ ఈసారైనా షేర్ చేసుకుందాము అనుకున్నానండి. కానీ నేను వచ్చేలోపే మళ్ళీ కలిపేసుకున్నాడు అనమాట. ఇందులోకి ఉగ్గాని కూడా కలిపాను నేనైతే. ఈరోజు నైట్ డిన్నర్లోకి అయితే ఉగ్గాని అండ్ బజ్జీ అంటే మా హస్బెండ్ చేసిన తర్వాత నేను ఉగ్గాని చేశాను అనమాట. అదైతే షూట్ చేయలేదు. మీలో ఎంతమంది అమావాస్య రోజైతే టిఫిన్స్ మాత్రమే చేస్తారు, డిన్నర్ చేయరు అనేది కమెంట్ చేయండి. బజ్జీలు అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మా హస్బెండ్ బజ్జీలు ఎలా చేస్తాడు అనేది షేర్ చేసుకుంటాను. ఇంకా మొత్తం వేసేసుకునేసరికి టైం అయితే ఒక 9 కంతా అయిపోయాయండి. మొత్తం ఫైనల్ అయిపోయిన తర్వాత నేను ఉగ్గాను కూడా తినలేదు, బజ్జీలు మాత్రమే తిన్నాను. అంత నచ్చాయి అనమాట నాకైతే. ఇంకా ఫ్యూచర్లో జీవితం అటు ఇటు అయినా సరే బజ్జీల బండి పెట్టుకోవచ్చులే అనేసి మా హస్బెండ్కి చెప్తూ ఉన్నాను ఇక్కడ. ఈ వీడియో ఇంతే, నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.